సార్ చెప్పండి సార్. జనరల్గా ప్రతి సినిమాకి అంటే మీరు ఓన్గా ప్రొడక్షన్ హౌస్ పెట్టుకోవడమే చాలా ఎర్లీ అనుకుంటారు. పైగా ఆ పంచాయతీలు అన్నీ తెలిసినాయి మీకు. ప్రతి సినిమా రిలీజ్ ముందు ఒక రకమైన స్ట్రగుల్, గొడవ అన్నీ అనుభవించి ఇక్కడికి వచ్చారు సార్. అలాంటిది జనరల్గా చాలు అనుకోవాలి కదా, ఇంకొక సినిమాకి చేయడానికి ఇప్పుడే టూ ఎర్లీయా కాదు ఇది? ఓన్గా వేరే వాళ్ళతో పెట్టి, కొత్త వాళ్ళతో పెట్టి చెప్తున్నా సార్, నాకు తెలుసు ప్రశాంతంగా ఉంటుంది, ఉత్తే యాక్టింగ్ చేసుకొని ఇంటికి పోయి పండుకొని లేచి మళ్ళీ షూటింగ్కి పోవచ్చు పొద్దున్న లేచి. కానీ ఇదేందో నాకు తెలియదు, చాలా ఇష్టం ఇది, ఇట్లాంటి పనులు చేసిండు నాకు. నేను స్కూల్లో ఉన్నప్పుడు కూడా నేను సోనీ చిన్న చిన్న డివిడీలు ఉంటుండే కదా, సోనీ కెమెరాలో చిన్న హ్యాండ్ క్యామ్ వస్తుండే డివిడీలు. నేను అది మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ కొనుక్కుంటే కూడా నేను 6th క్లాస్లో కూడా షార్ట్ ఫిల్మ్లు తీసిన. అప్పుడు ట్రాక్ అండ్ ట్రాల్ ఈ షార్ట్లో లేకపోతే మనం చిన్నకున్నప్పుడు సైకిల్ ఉంటుంది కదా, సైకిల్ వెనక సీట్కి హ్యాండ్ క్యామ్ పెట్టి నేను ఇట్లా ట్రాక్ షాట్, హ్యాండిల్ కట్టేసి ఛార్జింగ్ షాట్లు తీస్తుండే. సో అదంతా ఎందుకో తెలియదు కానీ, అంటే అవన్నీ బాగా రాకపోతుండే, డెలిట్ చేసేస్తుండే దాని తర్వాత. కానీ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ నాకు ఎందుకో ఇప్పుడు దీన్ని మంచిగా లాంచ్ చేయొచ్చు అనిపించింది. అండ్ చాలా ఎగ్జైటింగ్ ఉంది కొంచెం.